జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో బీసీలకు ఏం చేశాడో ముందు చర్చకు రండి. తర్వాత మీరు గర్జన పెట్టుకుంటారో లేకపోతే ఇంకోటి పెట్టుకుంటారో పెట్టుకోండి. అంతేగాని అసలు ఏం లేకుండా ఈ రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలకు వెళ్తేనేమో ఒక కులం గురించి మాట్లాడతారు, కొన్ని జిల్లాల గురించి వెళ్తేనేమో ఇంకొక కులం గురించి మాట్లాడతారు, ఇంకో దగ్గరికి వెళ్తేనేమో ఇంకొక కులం గురించి మాట్లాడతారు. ఏంటి అసలు ఈ కులాల గోలేంటి? ఎవరైనా సరే కులం గురించి చెప్పుకునే నాయకుడు మా కులం తప్ప వేరే కులం ఓట్లు నాకు అక్కర్లేదని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా ఈ రాష్ట్రంలో? ఒకవేళ పోటీ చేస్తే ఏ కులం ఉన్నా సరే కులం గురించి మాట్లాడే ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు రేపు ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను, నా కులం ఓట్లు తప్ప వేరే కులం ఓట్లు నాకు అక్కర్లేదని చెప్పే దమ్ము ధైర్యం ఏ ఒక్క వ్యక్తికైనా ఉందా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. పోటీ చేసే వ్యక్తులకే కాదు, ఈ సమాజంలో బతకడానికి ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క మతం అవసరం. ఈ రాష్ట్రాన్ని కులాలు, మతాలు, లేకపోతే బీసీలు, లేకపోతే ఇంకో కులాలు, ఇంకో మతాలు అని విడదీసి ఈ రాష్ట్రాన్ని ఏల్దాం అనుకోవడం మాత్రం కళ. అది కరెక్ట్ అయిన పద్ధతి కూడా కాదు. ప్రజలే మీకు బుద్ధి చెబుతారు. కుల గురించి మాట్లాడే ఏ ఒక్క వ్యక్తి కూడా ఏదో ప్రజాక్షేత్రంలో గెలుస్తారనుకోవడం పొరపాటు. ప్రజలకు అందరూ కావాలి, నాయకులకి అందరూ కావాలి, అన్ని కులాలు కావాలి. జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చినాయి అంటే ఒక్క కులం వాళ్ళు ఓటేస్తేనే వచ్చినాయా? ఆ రోజు అన్ని కులాల వాళ్ళు ఓటేశారు, ఒప్పుకుంటాం మేము కూడా. మన కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చినాయి అంటే ఏ ఒక్క కులం 2 కులాల వాళ్ళు వేస్తే వస్తాయా? అన్ని కులాలలో వేశారు ఓట్లు. అసలు ఎక్కడా లేని గొడవ ఈ కుల గొడవ ఏంటో మాకు అర్థం కాని పరిస్థితి. తక్కువ మంది ఉన్నటువంటి వ్యక్తులు అసలు ఈ రాష్ట్రంలో ఉండాలా, వెళ్ళిపోవాలా? తెల్లారు వేస్తే మీడియాలో చూస్తే కులాల గోల తప్ప రాజకీయ గోలే లేదు. ఈ కులాల గోల నడిపిస్తుంది ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని నడిపిస్తున్నటువంటి డ్రామా ఇది. దయచేసి చెబుతున్నా, కులాలని రెచ్చగొడితే జగన్మోహన్ రెడ్డి డ్రామాలో ఎవరు కూడా వైసీపీ వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు అవని, జనసేన వాళ్ళు అవని ఎవరు కూడా దాంట్లో ఇరుక్కోవద్దు. ఎందుకంటే రేపు ఎన్నికలు వస్తాయి. తెలుగుదేశం పార్టీ బీఫారం ఇవ్వాలా, లేదా పవన్ కళ్యాణ్ గారు బీఫారం ఇవ్వాలా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు బీఫారం ఇవ్వాలా? ఆ బీఫారం పట్టుకొని ప్రజల్లోకి వెళ్తే ఆ రోజు చెప్తారు మీకు ఈ కులాల గురించి మాట్లాడేది. ఆ రోజు గుర్తు చేస్తారు. ఇవాళ ప్రజలేం తెలివి తక్కువ వాళ్ళు కాదు. దయచేసి కులాల గురించి, కులాలని రెచ్చగొట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆపాలి. ఆపకపోతే ఏదో మేము ప్రభుత్వంలో ఉన్నాం, మా కన్ను పొడుద్దాం అనుకుంటే, మాది ఒక కన్ను మీరు పొడుద్దాం అనుకుంటే మీ 2 కళ్ళు కూడా ఈ కులాల కోళ్ళలో పొడుస్తాయి. ఎందుకంటే అది రివర్స్ అయింది. దయచేసి కులాల దీనికి ఇచ్చేయకండి. అయితే బీసీ అనేది ఒక కులానికి లేదా ప్రాంతానికి చెందింది కాదు. అందరూ ప్రేమించే వ్యక్తులు, వెనకబడిన తరగతులు. బీసీలు అంటే వెనకబడిన తరగతులు. వెనకబడిన తరగతుల గురించి
మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు, జగన్మోహన్ రెడ్డి పార్టీకి కూడా లేదని తెలియజేస్తున్నాం. ఇలాంటి జిమ్మిక్కులు ఈ రాష్ట్రంలో కులాలు, మతాలు, ప్రాంతాలు అనే అభివృద్ధికి ఆటంకం కలిగించే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని మనసు మార్చుకొని ఇలా రచ్చగొట్టే విధానాన్ని మానుకోవాలని తెలియజేస్తుంది.